ఈరోజు హైదరాబాద్ మలక్పేటలోని లూయిస్ బ్రెయిలీ పార్కులో ఫెడ్ సంస్థ అధ్యక్షులు గంగారాం, ప్రధాన కార్యదర్శి చెరుకు నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పాల్గొని లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత గిద్దె రాజేష్ మాట్లాడుతూ, ఫ్రెంచ్ విద్యావేత్త, సృష్టికర్త, అందులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ ఎందరో అందుల చీకటి జీవితాల్లో వెలుగులు నింపి కళ్ళు కనిపించని వారికి భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తూ వారి జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించారన్నారు. కేవలం స్పర్శతోనే అక్షరాలను గుర్తుపట్టి అందులకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా ఓ భాషను కనిపెట్టారని, దీనితోనే నేడు ఎందరో అందులు చదువుకుంటూ మంచి ఉన్నతమైన ఉద్యోగాలను సాధిస్తున్నారన్నారు. లూయిస్ బ్రెయిలీ గారి 217వ జయంతి సందర్భంగా ఈరోజు ఫ్రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క లూయిస్ బ్రెయిలీ దినోత్సవానికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కమిటీ పక్షాన మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ ఫ్రెడ్ సెక్రటరీ గారు అయినటువంటి పెద్దలు చెరుకు నాగభూషణం గారికి, అదేవిధంగా ఫ్రెడ్ అధ్యక్షులైనటువంటి గంగారాం సార్ గారికి, అదేవిధంగా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశేఖర్ యాదవ్ గారికి, స్పెషల్ బీడీ అభ్యర్థుల సంఘం అయినటువంటి లాల్ సింగ్ గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఈరోజు లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా 217వ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈరోజు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా అందుల జీవితాల్లో లూయిస్ బ్రెయిలీ గారు వెలుగులు నింపి, చీకటమయమైనటువంటి అందుల జీవితాల్లో వారు వెలుగులు నింపి ఒక లిపిని తీసుకొచ్చి వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగ రంగాల్లో, ఉపాధి రంగాల్లో ఈరోజు అందులు కూడా రాణించే విధంగా మరి లూయిస్ బ్రెయిలీ గారు ఆ రోజు లిపిని ప్రసాదించి అందుల జీవితాల్లో వెలుగులు నింపారు. అదే కోణంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ లూయిస్ బ్రెయిలీ గారి జయంతి సందర్భంగా మీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 100% వైకల్యం ఉన్నటువంటి అంధ విద్యార్థులకు మాత్రం అందులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే బస్ పాస్ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ 40% నుంచి 90% ఉన్నా కానీ బస్ పాస్ ఇవ్వకుండా అంధ విద్యార్థులను, అదేవిధంగా అందులకు సంబంధించినటువంటి అంధ వైకల్యం కలిగినటువంటి అందులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ అందులందరికీ కూడా 100% కాదు 40% ఉన్నటువంటి 40% నుంచి మొదలుపెట్టి 100% ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బస్ పాస్ జారీ చేసే విధంగా ఈ రోజు లూయిస్ బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తూ, అదే కోణంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లు 6,000 రూపాయలు చేస్తాం, అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం, అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం, అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తాం, అధికారంలోకి వస్తే వికలాంగులకు బ్యాంకు రుణాలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశాలు పేర్కొన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇలా అందులో లిపి లూయిస్ బ్రెయిలీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం. అధికారంలోకి వస్తే అదే నెలలో అంటే 100 రోజుల వ్యవధిలోనే మేము అన్ని హామీలు కూడా నెరవేర్చమన్నారు. వికలాంగులు అయితే అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నారు. నేటి వరకు కూడా ఇవ్వలేదు. కాబట్టి గౌరవనీయులు మరి లూయిస్ బ్రెయిలీ గారు జయంతిని పురస్కరించుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మా వికలాంగుల పెన్షన్ పెంపు హామీ గురించి, అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చి ఏళ్ల తరబడి మాకు ఆఫ్ ఛార్జీతో మేము ప్రయాణం చేస్తున్నాం. మా వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పింఛన్ల పెంపే హామీయే కాకుండా ఇవాళ పీజీలు, పిహెచ్డీలు పూర్తి చేసి అనేక మంది వికలాంగుల విద్యార్థులు రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ లూయిస్ బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంటనే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి, ముఖ్యంగా నూతన జిల్లా కేంద్రాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 10 జిల్లాలను 33 జిల్లాలుగా తీర్చిదిద్దిండు. మరి 33 జిల్లాలలో అన్ని కలెక్టరేట్లు, కొత్త కలెక్టరేట్లు వచ్చినాయి, కొత్తగా ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కానీ మా వికలాంగుల విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైనటువంటి వికలాంగుల హాస్టల్ కానీ వికలాంగుల స్కూళ్ళు కానీ రాలేదు. కాబట్టి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దూరదృష్టితో ఆలోచించి మరి ఆ హాస్టల్లో ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఇవాళ అందులో లిపి లూయిస్ బ్రెయిలీ గారి జయంతి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించి మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మీ విజ్ఞప్తి చేస్తూ, అందులో జీవితాల్లో వెలుగులు నింపాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నారు.